నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకి స్వాగతం. మనం వాస్తులోని అనేక విషయాలను తెలుసుకుంటున్నాము. దానిలో భాగంగా మాకు చాలామంది కొన్ని ఉత్తరాలను కూడా రాస్తున్నారు. దీనికి ఏదన్నా పరిహారం చెప్పండి గురువుగారు, మేము కొన్ని సమస్యల్ని బాధల్ని అనుభవిస్తున్నాము అని కూడా అడుగుతున్నారు. దానిలో ఒకరు అడగటం జరిగింది, వారి దొడ్లో ఉన్నటువంటి నిమ్మ చెట్టు సగం ఎండిపోయింది, దీనికి ఏం చేయాలి? ఈ చెట్టు ఎండిపోవటం వలన కొంచెం మాకు ఇబ్బందులు ప్రారంభమైనాయి. అప్పటి వరకు మేము చాలా బాగున్నాము, చెట్టు కూడా చాలా చక్కగా కాయలు కాస్తూ ఉండేది. అలాంటిది సడన్గా ఇది జరిగిందండి అని వారు మనల్ని అడగటం జరిగింది. వారు అడగటం చాలా అదృష్టం కింద మేము భావన చేస్తున్నాం. వాళ్ళకి మా ద్వారా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇలా ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్కరి ఇళ్లలో కొన్ని చిహ్నాలు ముందరగా ఉదహరిస్తూ ఉంటాయి. ఇవి దుష్టమైనటువంటి చిహ్నం కింద మనం చూడవచ్చు. సొగం చెట్టు ఎండిపోయిందని, నిమ్మ చెట్టే కాదండి, పారిజాత పువ్వులు పూసేటువంటి చెట్లు కానీ, మందార చెట్లు కానీ, గోరింటాకు చెట్టు కానీ, పచ్చని వేప చెట్టు కానీ, ఇవి ఇంటికి దగ్గరగా ఉండి ఇంటి మన పెరట్ లోపల కానీ పెరట్ బయట భాగంలో ఉన్నా సరే వాటికి మనం నీళ్లు పోసి పెంచుతూ ఉంటాం కాబట్టి ఆ చెట్టు మీద ఎండిపోయినట్టుగా, అంటే సడన్గా ఒక పూటలోనే ఒక వైపునంతా కూడా మాడిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా, ఒకవైపున బాగుంటుంది, ఒకవైపున సగం ఖరాబ్ అయినట్టుగా, ఓ పావు భాగం కానీ అర్ధ భాగం కానీ, వారు ఆ బాధను వ్యక్తం చేశారు అప్పటి నుంచి బాగుండలేదు అని. ఇవి కొంతమంది దుష్టప్రయోగం చేసినట్లయితే ఆ ఇంట్లో యజమాని మీద ద్వేష భావన కానీ, ఈర్ష్య భావన కానీ, శత్రు భావన కానీ ఉన్నట్లయితే ఆ ఇంటి లోపల యజమాని మీద ఎవరైనా దుష్ట పూజని చేసినట్లయితే వారి ఇంటి లోపల ఉండేటువంటి చెట్లు ఈ విధంగా ఎండిపోవటానికి ఒక తార్కాణం కింద శాస్త్రాల్లో మన పెద్దలు చెప్పడం జరిగింది. పచ్చని చెట్టు అప్పటిదాకా ఉండి ఒక పూటలో పాడైపోవటాన్ని దుష్ట ప్రయోగ బాధ కింద చెప్పడం జరిగింది. అంటే వారు చేసినటువంటి మంత్రప్రయోగం మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఇది మార్గం కింద ఎంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది తంత్ర ఉపాసన చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మంత్రం సిద్ధించిందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఇట్లా చెట్ల మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. ఈ చెట్లు ఎండిపోతూ ఉంటాయి సడన్గా. మీ అందరికీ కరోనా అనేటువంటి మహమ్మారి ఈ ప్రపంచాన్ని ఎలా నాశనం చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ కరోనా మహమ్మారి వచ్చే ముందర వేప చెట్లు ఎండిపోవటం మీరు బాగా గమనించి ఉండవచ్చు. ఈ వేప చెట్లు చాలా చోట్ల పాడైపోయినాయి. వేప పువ్వు కూడా రాలేదండి. ఉగాదికి వేప చెట్టు పువ్వుని మనం చక్కగా కోసుకునేవాళ్ళం. ఆ సమయంలో చెట్ల అంటే ఏంటి, ప్రపంచంలో ఒక దుష్ట శక్తి రావటము, తద్వారా ఆ చెట్లు అంటే ముందర ఈ ఇంటి యజమాని రక్షించటానికి ఎందుకు ఈ చెట్ల మీద ప్రయోగం చేసినప్పుడు ఈ చెట్లు ఎండిపోతాయి, డైరెక్ట్గా మనిషికే తగలవచ్చు కదా ఈ దెబ్బ అని మీరు అందరూ అనుకోవచ్చు. ఆ ఇంటి యజమాని ఆ ఇంటి లోపల చెట్లని ప్రాణంలాగా పెంచుతూ ఉంటాడు, తన ప్రాణంలాగా. వాటికి రోజు నీరు పోయటము, తద్వారా ఆ చెట్టు ఆ యజమాని రక్షణ కోరుతుంది. అందువలన మొట్టమొదటగా ఎవరైనా మీ ఇంటి మీద ఏదైనా దుష్టప్రయోగం చేసినప్పుడు ఇంటి యజమానికి తగలకుండా చెట్టు కొంత తీసుకుంటుంది. ఆ చెట్టు తీసుకుంటాం మూలకంగా అది మీకు చిహ్నము, నీకేదో చెడు జరుగుతోంది కాబట్టి తక్షణం దీని నివారణ గురించి నీవు గురువుని ఆశ్రయించి ఏదైనా పూజ కానీ హోమము కానీ, మీ జాతక ప్రకారంగా ఏదైనా ఇంట్లో చెడు జరిగే సంఘటనని ముందరగా తెలియచేసేటువంటివి చెట్లు. అందుకనే చెట్లను మన పూర్వీకులు బాగా పూజించేవారు, పోషించేవారు, రక్షించేవారు. మనం అనుకుంటున్నాము సైంటిఫిక్గా ఇప్పుడు అందరూ కూడా సైన్స్ అనే ఒక భావనగా
చెట్లు ప్రాణవాయువునిస్తాయి, చెట్లను పెంచండి అని చెప్తున్నారు. అది మంచి మాటే, నిజమే, వాస్తవమే. చెట్టు మీ ప్రాణం పోకుండా ముందుగా మీ మీదకు వచ్చేటువంటి చెడును కూడా అది స్వీకరిస్తుంది. అలా స్వీకరించే చెట్లల్లో వేప చెట్టు, నిమ్మ చెట్టు, గోరింటాకు చెట్టు, మల్లె పువ్వుల చెట్లు, తులసి చెట్లు, ఇవి చాలా ప్రధానమైనటువంటివి. ఇలాంటివి జరిగినప్పుడు తక్షణం మీ ఇంట్లో మీరు వెంటనే అమ్మవారికి సంబంధించిన చండీ హోమాన్ని కానీ లేదా ఉదక శాంతికి సంబంధించినటువంటి శాంతి పూజలు కానీ మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా శుభమైనటువంటి పరిణామాలు మళ్ళీ తిరిగి సంభవిస్తాయి. ఆ మంత్రప్రయోగ బాధలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతున్నది కాబట్టి మీకు ఆ విషయాన్ని నేను తెలియచేస్తున్నాను. అయితే ఇక్కడ మరో విషయం, ఈ చెట్టు ఎండిపోతోంది అనగానే వెంటనే మీరు చక్కని పసుపు నీళ్లు, బోర్లో పట్టినటువంటి నీళ్లు, డైరెక్ట్గా బోర్ నుంచి వచ్చి నీళ్లు, నిలవ నీళ్లు కాకుండా వెంటనే తీసుకుని ఆ నీళ్ళల్లో పసుపు వేసి మీకు ఇష్టమైనటువంటి దైవనామస్మరణ చెయ్యాలి. అది గణపతి కావచ్చు, విష్ణు శబ్దమైనటువంటి నామం కావచ్చు, శివశబ్దమైనటువంటి భగవన్నామం కావచ్చు, అమ్మ శబ్దమైనటువంటి నామం కావచ్చు. తక్షణం చేయవలసిన పనిది. ఎందుకంటే పూజ అనగానే మనం అన్నీ సమకూర్చుకోవాలి, బ్రాహ్మణుడు కూడా లభ్యం కావాలి. కాబట్టి అతను వచ్చేలోగా కొంత బాధకి ఉపశమనాన్ని ఇచ్చేటువంటి బాధ నివారణ ఈ బోరు నీళ్లు డైరెక్ట్గా స్నానం చేసి, తలస్నానం చేసి శుచిగా ఈ బోరు నీళ్లు పట్టుకుని దానిలో పసుపు వేసి ఆ బిందె మీద కానీ ఆ కలస పాత్ర మీద కానీ చక్కగా మీరు చెయ్యినిట్లా పెట్టి, నేను పెట్టినట్లుగా ఈ చేతిలో కలసపు చెంబు ఉంది, దీనిపైన ఇలా చేయి పెట్టి చక్కగా విష్ణవే నమః అనేటువంటి విష్ణు శబ్దం కానీ, అలాగే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనేటువంటి మహామృత్యుంజయ మంత్రం కానీ, లేకపోతే శ్రీ దుర్గాయ నమః అనేటువంటి మంత్రాన్ని కానీ 27 సార్లు జపం చేసి అప్పుడు ఆ నీళ్ళని ఏ చెట్టు అయితే మీ పెరట్లో సగంగా ఎండిపోయినదో ఆ చెట్టుని మీద కొన్ని సగం నీళ్లు సంపురోక్షణకి ఉపయోగించి మిగతా సగం నీరు మీ ఇంటి లోపల, మీ ప్రహరీ లోపల, మీ ఇంటి చుట్టూ బయట అంతా కూడా చల్లటం ద్వారా కొంత ఒక 25% బాధా నివృత్తి తక్షణం జరుగుతుంది. జై హిందూ ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని పాటించి, వారు అడిగారు కాబట్టి వారు అడిగిన దానికి సెలవిస్తూ చాలా చిన్న ఉపాయంతో పెద్ద అపాయాన్ని తప్పించుకోవచ్చు తక్షణం. తర్వాత బ్రాహ్మణుడి ద్వారా మీరు ఒక చండీ హోమం కానీ, ఒక సుదర్శన హోమం కానీ, ఒక మృత్యుంజయ హోమం కానీ, ఉదకశాంతిని చేయించుకున్నట్లయితే ఆ మంత్రప్రయోగ బాధ తొలగిపోయి ఆ ఇంటి యజమాని రక్షింపబడతాడు, శుభప్రదమైనటువంటి ఆనందమైన జీవితాన్ని పొందగలుగుతారని చెప్పి తెలియచేస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.